డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పుడే చంద్రబాబు పి గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ని అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి స్థానికంగా పెద్ద రచ్చ జరిగింది. ఇందులో భాగంగా మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా అని ఆ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ కోసం వారు టీడీపీ అభ్యర్థిగా రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేక రాజేష్ గతంలో జనసేనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతని అభ్యర్థిత్వాన్ని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నారా అనే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాజేష్ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. పి గన్నవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పొత్తులో భాగంగా పి గన్నవరం టికెట్ను బీజేపీకి కేటాయించి అమలాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలున్నాయని కథనాలొచ్చాయి. స్థానికంగా పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో చర్చ కూడా జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ అమలాపురం టీడీపీ అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావును ప్రకటించారు చంద్రబాబు. ఈ క్రమంలో పి గన్నవరంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేనకు 36,259 ఓట్లు పోలవడంతో జనసేనకు కేటాయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ సమయంలో మహాసేన రాజేష్ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. తనను పి గన్నవరం పోటీ నుంచి తప్పించారనేది దాని సారాంశం. అవును, తాజాగా మహాసేన రాజేష్ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. అందులో భాగంగా తనను పి గన్నవరం పోటీ నుంచి తప్పించారని జోన్ 2 ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారని, ఇక నన్ను హేళన చేయడం, అవమానించడం మొదలుపెట్టండి అంటూ ఒక పోస్ట్ కనిపించింది. దీంతో ఈ పోస్ట్తో పాటు ఈ పోస్ట్ కింద కమెంట్లు వైరల్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పి గన్నవరం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.